ఏంటి చూస్తున్నారు? నేనే హీరో. మరి నేను? నా పేరు కార్తిక్. కేఏ పాల్కి సీఎం అవ్వాలని థాట్ వచ్చినట్టు మా వాడికి అర్ధరాత్రి షార్ట్ మూవీ తీయాలని ఆలోచన వచ్చింది. అన్నట్టు ఇలా గజిబిజిగా వెర్రి చూపులు చూస్తున్నవాడే మన పిచ్చి డైరెక్టర్, పేరు పవన్. ఆ రోజు పవన్ గారు స్టోరీ చెప్పిన రోజు. ఇదిరా స్టోరీ. ఎలా ఉంది? చల్లారిపోయిన కాఫీలో ఉంది స్టోరీ. నువ్వు ఆగరా. ఎప్పుడు స్టార్టింగ్? రేపా లేదా ఈ రోజేనా? ముందు హీరో ఎవరో చెప్పు. నేనే. పిజ్జా ముఖ్యం కాదు, షార్ప్నెస్ నాకే ఉంది, తెల్లగా నేనే ఉన్నా, నేనే హీరో. స్టోరీ నాదే కదా. ఒరే ఇంజన్ బాగు చేసిన ఇంజన్ అనరా. మరి కెమెరా ఎవడిస్తాడు? ఇంకెవర్రా, నువ్వే. అయితే నేనే హీరో. అర్థమైంది, కూర్చో. ఇంకేంటి మరి, కెమెరా కూడా వచ్చేసింది. షూటింగ్ స్టార్ట్ చేద్దామా? ఏం చేసేది? హీరోయిన్ వద్దా? మన శృతి ఉందిగా. అడుక్కో మరి. కుదరదు. ఏ నెంబర్ లేదా? బ్యాలెన్స్ లేదు, నువ్వు చెయ్యి. అవ్వదు. ఏ బ్యాలెన్స్ లేదా? కాదు, నెంబర్ లేదు. నేను ఇస్తా కదా. మూడ్ లేదు. ఫోన్ ఇరా. ఇవ్వబే. పక్కోళ్ళకి ఫోన్ లేవా? మేము చేసుకోలేమా? హే శృతి, నా పక్కన హీరోయిన్గా ఛాన్స్ ఇస్తున్నా. రేపు మార్నింగ్ 8 కల్లా వచ్చే. ఎక్కడికి రా వచ్చేది? నువ్వేంద్రా నాకు ఛాన్స్ ఇచ్చేది? ఓ అలా అంటావా? సార్ నీ ఇష్టం, అలా కానీ తను నా పక్కన సరిపోయిన ఫీల్ అవుతుందిరా. హే ప్రియా, మా షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తావా? ఏ రోల్ రా? ఏం మాయ చేసావాలో సమంత రోలా? కాదే, డట్టి పిక్చర్లో విద్యాబాలన్ రోల్ చేస్తావా? తనది కూడా సేమ్ ఫీలింగ్ రా. ఇలా సఫకేషన్లో నారేషన్ జరిగిన తర్వాత రోజు. బా వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో రేయ్ చెప్పురా. ఈరోజు షూటింగ్ గుర్తుందిగా? సారీరా. ఏరా? మా అమ్మమ్మ వాళ్ళ 2వ చెల్లెలి 3వ కూతురి 4వ పిల్లాడి బారసాలుందిరా. నువ్వేం చేస్తావురా? ఏదో రమ్మన్నారా. జీవితం. ఆ రోజు కెమెరా ఇస్తా అని ఫ్యామిలీ హాత్ ఇచ్చిన రోజు, రవిగాడిని అడుక్కున్న రోజు, సాయిగాడిని లాక్కొచ్చిన రోజు, అన్నిటికీ మించి హీరోయిన్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు. నీ పేరేంట్రా? పేరు గోత్రం చెప్పడానికి నేను గుడికి రాలేదన్నాయి. ఆపు ఆపు. ఆ డైలాగులు యాక్షన్ చేయడానికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉన్నారు. నేను చెప్పింది అంటే నువ్వు చేస్తున్నాను కొత్తగా బే. నువ్వు చెప్పిన స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా? నువ్వు చెప్పిన డైలాగ్ 200% నాకు నచ్చలా. నువ్వు చేసిన యాక్షన్ వస్తున్నాడు మాకు. చెప్పు వెళ్ళిపోలా? పోతున్నా. కెమెరా జాగ్రత్త మామా. కానీ ఒక్కటి, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయని డైరెక్టర్ కూడా రోగితో సమానం. అబ్బా 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 ఏమైనా చెప్పినావరా? ఇదిరా డైలాగ్ అంటే, ఇదిరా టైమింగ్ అంటే. ఇట్రా ఇట్రా. నువ్వు వెళ్ళి కెమెరా ఆన్ చేయరా. కెమెరా ఆన్ చేయి. ఇక్కడ చెప్పురా డైలాగ్ ఇప్పుడు. ఓకే రెడీయా? యా. ఓకేనా? యా. నాకు కొంచెం ప్యాకప్. ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది. మో గైస్. ఈడు యాక్టింగ్. ఇలా ఎన్నో కష్టాలతో తీసి నష్టమైన పర్లే అని వదిలిన మా సినిమాకు వచ్చిన రివ్యూలు ఏంటంటే బొంగులా ఉంది. పనికొచ్చే పనులు చేయండి రా. Seriously, get some work, guys. ఇండస్ట్రీకి వచ్చే మామ దున్నేద్దాం. సూపర్ రా. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండిరా. హీరోయిన్ లేదంట్రా బాబు. వేరే పనులేవు లేవేంట్రా? నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదరా. ఇవ్వండి మా కష్టాలు. ఇలా సినిమాల మీద పిచ్చితో చిన్న సినిమాలు చేసుకుంటూ కష్టాలు పడే వాళ్ళకి ఈ సినిమాని డెడికేట్ చేస్తూ ఎన్నెన్నో ఆశలున్నవి, ఏవేవో ఊహలున్నవి, సినిమా సినిమాని నిలబెట్టి చంపుతున్నది.
ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో